హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. మావిగన్ ఎక్కడ చూసినా ఈ మావిగన్ మాట వినిపిస్తుంది. వైఎస్ఆర్సీపీకి నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు తలనొప్పి కన్నా ఇంకా ఎక్కువగానే తయారయ్యాయి. అసలు ఏం చేయాలో దాని నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా తెలియట్లేదు. దీని మీద వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సపోర్టర్స్ చాలామందే తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్తే. నమస్తే. మావిగన్ 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 జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్న ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఒక్క ప్రెస్ మీట్తో పోయిందని చాలామంది బాధపడుతున్నారు. ఏంటంటే అంటే అంత అనాలోచితంగా ఎందుకు చేస్తారు? ఇందులో రెండు కోణాలు ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేయండి. ఒకటి మనకి చాలా కామెడీగా అనిపిస్తూ ఉంటుంది, ఇంత అనాలోచితంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు? మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు 110 కిలోమీటర్లు. ఏమంటారు, 110 కిలోమీటర్ల పాటు పెద్ద రాజధాని వస్తుంది, పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. ఎక్కడైనా రాజధానిలో ఈ మూలక ప్రాంతం, ఆ మూలక ప్రాంతం, ఈ మూలక ప్రాంతం ఉంటాయా? ప్రపంచంలో ఏ రాజధాని అయినా మీరు అలా చూసారా? రాజధాని అంటే ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాలు డెవలప్ అవ్వాలి? ఈ మచిలీపట్నం నుంచి విజయవాడ వరకు ఈ మధ్యలో ఉండే కారిడారు ఎన్ని సంవత్సరాలు డెవలప్ అవ్వాలి? 70 కిలోమీటర్లు ఉంది. ఎన్ని సంవత్సరాలకి డెవలప్ అవ్వాలి అది? సో విచిత్రమైన ప్రతిపాదన అది. జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే ఒక విచిత్రమైన రాజకీయ నాయకుడు. సో ఆయన ఇటీవల కాలం అంటే గత ప్రభుత్వ హయాంలో 3 క్యాపిటల్స్ అన్నారు. 3 క్యాపిటల్స్ సౌత్ ఆఫ్రికాను ఉదాహరణగా తీసుకొచ్చారు. సౌత్ ఆఫ్రికాలో ఒక భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టే సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానుల కాన్సెప్ట్ పెట్టారు. అంతే తప్ప దాన్ని ఏదో ఇక్కడ తీసుకొచ్చుకుని ఇలాంటి అది ఆదర్శప్రాయం ఏం కాదు. అక్కడ ఫారెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెళ్ళడానికి రావడానికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి. సో అలాంటి ఏ ప్రాంతానికి భౌగోళిక స్థితిగతులు, సామాజిక స్థితిగతులకు అనుగుణంగా అక్కడ 3 క్యాపిటల్స్ పెట్టుకున్నారు. కానీ అది తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు, చూసారా? అది చాలా దారుణమైన ఐడియా. అంటే ఆ ఐడియా అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి సరిపోయింది, కానీ రాష్ట్రం ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. సో క్యాపిటల్ లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కనుక చంద్రబాబు నాయుడు గారు బీజం వేసినప్పుడు ఇక్కడ హైటెక్ సిటీకి నాకెందుకు ఇది అని అనుకోలే రాజశేఖర్ రెడ్డి. వెంటనే దాన్ని అభివృద్ధి చేశారు కాబట్టి ఇవాళ హైటెక్ సిటీని చూస్తున్నాం మనం. సో ఇక్కడ పార్టీలుగా మీరు కొట్టుకోండి, కానీ ప్రభుత్వంగా తీసుకున్న నిర్ణయాలని కావాలని వెనక్కి తీసుకొచ్చి ఈ రకంగా పాడు చేసేసి సమాజాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయండి ఫస్ట్. సో ఆ రోజు ఆ 3 క్యాపిటల్స్ తీసుకున్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటిది తుగ్లక్తో పరిపాలన, తుగ్లక్ పరిపాలనతో పోల్చారు ఆ రోజు. సో ఏదో పొరపాటుగా కక్షపూరితంగా తీసుకున్నాడేమో అనుకున్నాం. ఇవాళ మళ్ళీ అమరావతి రాజధానికి సంబంధించి ప్రపంచం అంతా అంటే దేశం మొత్తం అన్ని పార్టీలు కాంగ్రెస్ తో బీఆర్ఎస్ పార్టీతో ఆమోదిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దానికి కొత్త భాష్యం చెప్పారు. మావిగన్ అంట. ఎంత కామెడీ ఉంది దాంట్లో, ఎన్ని ట్రోల్స్ వచ్చినాయి చూశారు కదా మీరు. భయంకరమైన ఒక్కొక్కడు బూతులు విపరీతంగా ట్రోల్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇతన మనం ముఖ్యమంత్రిగా భావించింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళే తట్టుకోలేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చివరికి గ్రేట్ ఆంధ్ర లాంటి వ్యక్తులు ఆ పత్రిక, ఆ గ్రేట్ ఆంధ్ర లాంటి పత్రిక ఏకిపడేసింది. ఇంతటి దుర్లభమైన అంటే ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇస్తారు, అనాలోచితమైన నిర్ణయాలు స్టేట్మెంట్ ఎలా ఇస్తారని చెప్పి గ్రేట్ ఆంధ్ర ఎక్కేసింది. ఎప్పుడు మీరంటే పడిచచ్చే ప్రసాద్ ఏకిపడేశాడు, సాయి, ఇట్లా అందరూ కూడా ఈయనకి తలంటేశారు. చివరికి సజ్జలు కూడా నాకేం సంబంధం లేదు అనేసాడు. అంటే చివరికి నీ అపజయంలో నిన్ను కనీసం కాపు కాసేవాడు కూడా ఎవడు లేడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇవాళ అర్థమైంది. రైట్, ఇదంతా ఒక పార్శ్వం హరీష్. మనంతా నవ్వుకుంటున్నాము, కామెడీ చేసుకుంటున్నాం, ఇదంతా ఒక పార్శ్వం. రెండో పార్శ్వం చాలా డేంజరస్ పార్శ్వం ఉంది, అబ్జర్వ్ చేయాలి, జనం కూడా తెలుసుకోవాల్సిన. రెండో పార్శ్వం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తప్పిదారి ఒకవేళ అధికారంలోకి వస్తే అవసరమైతే మళ్ళీ కేంద్రంతో మాట్లాడి దాన్ని అక్కడ మళ్ళీ తీర్మానం చేయించాలని గ్యారంటీ ఏంటి? అదే చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, హింట్ ఇచ్చాడు కదా. వాళ్ళ బలం ఉన్నప్పుడు వాళ్ళు చేసుకుంటారు. అసెంబ్లీలో మీరు ఏది చేశారో అది చేయలేరా ఏంటి? పార్లమెంట్లో మీరు ఏం చేశారో అది చేయలేరా ఏంటి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి మావి గన్ జగన్ చూడండి, ప్రాస కుదిరింది, కావాలని పెట్టడం. అతనేమి అంటే ఆ తిక్కకు ఒక లెక్క ఉంది జగన్మోహన్ రెడ్డికి. సో అతను కామెడీగా మనం అనుకున్నా, కామెడీ పీస్ అనుకున్నా, అతను ఒక విచిత్రమైన మనిషి అతను. సో తుగ్లక్
లక్షణాలు ఉన్నాయి ఆయనకు కూడా. ఆనందం ఆనందం అదొక మానసిక ఆనందం. అదొక రకమైన మానసిక ఆనందం. ఆయన ఏం చేస్తాడు, నేనేమనుకుంటున్నానంటే పొరపాటుగా తప్పిదారి జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతి కాస్త మళ్ళీ అమరావతిని సర్వనాశనం చేస్తాడు. మావిగన్ అవుతుంది. అంటే అమరావతి సైడ్ ఉంటుంది, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, కానీ అమరావతి ఇటువైపు ఉంటుంది. అమరావతి, గుంటూరు, విజయవాడ ఈ మూడు కలిసిపోతే పెద్ద రాజధాని అయింది, నదీముఖ రాజధాని. చంద్రబాబు నాయుడు గారు చాలా విజనరీ అండి. చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచించినా ప్రపంచంలో ద బెస్ట్ ఉండాలి అంటే మనం ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి. పెరుగుతున్న చంద్రబాబు నాయుడు గారికి కీర్తి కండుతుంటుంది. నేనే చేశాను, నేనే నా వల్లే అయింది అని చెప్పుకోవాలి. అది మంచిదే రాష్ట్రాలకు. నేనే చేశాను, నా వల్లే జరిగిందని చెప్పుకోవాలన్న తాపత్రయం ఏం చేస్తుందంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతుంది. ఎస్, ఇది చంద్రబాబు నాయుడు. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పుకుంటున్నారు, నేను హైటెక్ సిటీ నిర్మించానని చెప్పుకుంటానికి కారణం ఏంటి, ఆయన నిజంగా విజయాలు వేశాడు కాబట్టి చెప్పుకుంటున్నాడు. రేపు పొద్దున అమరావతి నిర్మాణం నేనే చేశానని చెప్పుకోవాలని తాపత్రయం. అమరావతి అంటే ఏంటి, ఆ దేవుడు ఎంత గొప్ప పేరండి అమరావతి. సో ఎవరు పెట్టినా అది రామోజీరావు గారు సజెస్ట్ చేస్తారు, ఈయన పెట్టారని చెప్తూ ఉంటారు, కానీ ఎవరు పెట్టినా మంచిగా మనం స్వీకరించాలండి. అమరావతి ఇంద్రుని రాజధాని అమరావతి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, ఎంత ప్రైడ్ అండి మనకి. అలాంటి రాజధాని తీసి మావిగన్ అని పెట్టాలా? ఇతను కనుక వచ్చాడంటే ఖచ్చితంగా పెడతాడు. చూడండి, నిజంగానే మొత్తం మళ్ళీ అమరావతిని పక్కన పడేసి, అంటే ప్రజాధనం దుర్వినియోగం అయిపోద్ది హరీష్. ఇవాళ ఇంత రాజధానిలో పెట్టిన పెట్టుబడులన్నీ మొన్నటి వరకు పిచ్చి మొక్కలు నడిచినాయి, మొలిచినాయి. మళ్ళీ అవన్నీ తీసి మళ్ళీ డబ్బులు ఖర్చు పెడుతున్నాం హరీష్. చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో నుంచి తెస్తున్నారా, పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో నుంచి ఏమైనా తెస్తున్నారా? కాదు, ఖచ్చితంగా అది ప్రజల సొమ్మే. రేపు జగన్మోహన్ రెడ్డి గారు చేసినా అది ప్రజల సొమ్మే. కాబట్టి ఇక్కడ ప్రజల సొమ్ముకు మీరు కాపలాదారులు మాత్రమే తప్ప మీరు దుర్వినియోగం చేయడానికి మీకు హక్కు లేదు. సో ఈ ప్రభుత్వం తీసుకొచ్చి సగం నిర్మించిన తర్వాత అది నువ్వు కాదని వేరే దగ్గరికి వెళ్తే దుర్వినియోగం అవుతుంది కదా ఇది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డితో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం ఎంత పిచ్చిగా ఆయన ఆలోచిస్తున్నాడని చెప్పేసి మనం ఎన్ని జోకులు వేసుకున్నా నిజంగా ఆయన వచ్చిన తర్వాత ఇలాంటి పిచ్చి నిర్ణయాన్ని అమలు చేసి నా స్టైల్ ఇంతే అని చెప్పినా చెప్తాడు. మావిగన్ అంత తేలిగ్గా తీసుకోవద్దు. మావిగన్ పేరుతోటి చివరికి ఒక సినిమా టైటిల్ కూడా రిజిస్టర్ అయిపోయింది అప్పుడే. సో చాలా కామెడీగా ఉంటుంది కానీ బట్ జగన్మోహన్ రెడ్డితో తస్మాత్ జాగ్రత్త. జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతి పోయి మళ్ళీ మావిగన్ రాదు అని మనం చెప్పలేము. ఆయన మనస్తత్వాన్ని బట్టి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మనం అమరావతి ఉండాలి, మన రాజధాని మావిగన్కి వెళ్ళకూడదంటే జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా కూటమి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. కూటమి జాగ్రత్తగా ఉండాలి. కూటమి జగన్మోహన్ రెడ్డి వచ్చే వే పాత్ కూటమి కల్పిస్తే ఎవడేం చేయలేడు. కూటమి ఆ పాత్ కల్పించకుండా పకడ్బందీగా చంద్రబాబు నాయుడు గారి విజన్ తర్వాత సంగతి ఇవాళ ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి పర్ఫెక్ట్గా ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది నివేదికలు తెప్పించుకొని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి సరి చేసుకొని ఇంకా 3 ఏళ్ల పాటు ఉంది. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి రాకుండా చేసుకోగలిగిన శక్తి వెలుకుంది. ఆ రకంగా చేసుకుంటే తప్ప లేకపోతే మావిగన్ నుంచి ఈ రాష్ట్రాన్ని ఎవ్వడు కాపాడలేడు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.